సో వాటర్ ఫాల్ మోడల్లో అప్రోచ్ గుర్తుందా? ఫేజెస్ ఎలాగా జరుగుతాయి వాటర్ ఫాల్ మోడల్లో? ఒక లీనియర్ ఫ్యాషన్ లో వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న ఫేజెస్ అన్ని కూడా కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతా వస్తాయి కదా. నెక్స్ట్ ప్రోటోటైప్ మోడల్లో అప్రోచ్ ఏంటి? ప్రోటోటైప్ మోడల్ అప్రోచ్ ఏంటమ్మా? ఏం గుర్తులేదు, అంతా వదిలేస్తున్నారు అయితే గాలికి. అసలు వింటున్నారో వినట్లేదో కూడా మేము తెలుసుకోలేము. ఏం చేస్తాం, పరిస్థితి అలా ఉంది. సరే, ప్రోటోటైప్ మోడల్లో ఏం చేస్తామంటే ముందు ప్రాసెస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఒక డమ్మీ మోడల్ అనేది క్రియేట్ చేసుకొని, అంటే ఫంక్షనాలిటీస్ అన్ని ఫైనల్ మోడల్ ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తుందో అలాంటి ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ డెవలప్ చేసుకొని దాంట్లో రిఫైన్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఇవన్నీ అయిపోయిన తర్వాత కోడింగ్, తర్వాత ఇంప్లిమెంటేషన్, ఇంక తర్వాత ఫేజెస్. ఓకే, అది ప్రోటోటైప్ మోడల్లో అప్రోచ్. నెక్స్ట్ ర్యాడ్ మోడల్లో ఏం చేస్తున్నాము? ర్యాడ్ మోడల్లో వాటర్ ఫాల్ మోడల్లో ఏవైతే ఫేజెస్ ఉన్నాయో వాటిని ఏం చేస్తాము, ప్రతి ఒక్క ఫేజెస్ లో, ప్రతి ఒక్క ప్రోటోటైప్ లో మనం టూ అప్రోచెస్ ని, అంటే వాటర్ ఫాల్ మోడల్ ని తర్వాత ఇటరేటివ్ మోడల్ ని రెండు కంబైన్ చేసుకొని ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తాం. దీంట్లో ప్రతి ఒక్క ర్యాడ్ ప్రోటోటైప్ లో మనం డిఫరెంట్ ఫేజెస్ ని, అంటే వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న ఫేజెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఒక ప్రోటోటైప్ అనేది జనరేట్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవైనా ఎడిషనల్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ సెకండ్ వర్షన్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలాగా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఈ 3 మోడల్స్ లో అప్రోచెస్ ఇలా ఉన్నాయి. సో ఇంక ఇప్పటి నుంచి ఫర్దర్ గా దీని తర్వాత ఏవైతే మోడల్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఏం చేస్తాం అంటే మోస్ట్లీ ఎక్కువగా ఇటరేటివ్ ప్రొసీజర్ అనేది అప్లై చేస్తాం. సో అందుకనే వాటిని ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ అంటాం. సో ఈ ఇటరేటివ్ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే మనకి మోస్ట్లీ కొన్ని ప్రాబ్లమ్స్, టిపికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసి మనం ఇలాగ వర్షన్స్ రిలీజ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే న్యూ వర్షన్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫీచర్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటా, ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకుంటా మనం నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ చేసేటప్పుడు మనం ఇలా ఎడిషనల్ గా కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకుంటా న్యూ వర్షన్స్, నెక్స్ట్ వర్షన్స్ రిలీజ్ చేసుకుంటా ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ రావచ్చు. ఓకే, దీంట్లో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ లో మనకి స్పైరల్ మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, కాంపోనెంట్ బేస్డ్ అసెంబ్లీ మోడల్, కంకరెంట్ మోడల్, ఇంకా తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ మనం ఇవి నేర్చుకుంటాం. ఓకే, ఇవాళ ఇంక్రిమెంట్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంక్రిమెంటల్ మోడల్ అంటేనే పేరులోనే ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ర్యాడ్ మోడల్లో మనం ఎలా అయితే ర్యాడ్ ప్రోటోటైప్ 1, ప్రోటోటైప్ 2 ఎలా రిలీజ్ చేసామో ఇక్కడ కూడా అంతే ఇంక్రిమెంట్ 1, ఇంక్రిమెంట్ 2 అని చెప్పి మనం వర్షన్స్ లాగా రిలీజ్ చేసుకుంటా వస్తాం. దీంట్లో ఏంటంటే మనం వాటర్ ఫాల్ మోడల్ అనేది రిపిటేటివ్ గా అప్లై చేస్తూ, ఫిగర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న ఫేసెస్ ని అదే ఫ్యాషన్ లో కంప్లీట్ చేసుకుంటూ, అన్ని ఫేజెస్ ని కంప్లీట్ చేసుకుంటూ ఒక ఇంక్రిమెంట్ అనేది రిలీజ్ చేస్తాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ 1 కింద. సో మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ 1 అనే దాంట్లోంచి నెక్స్ట్ దాంట్లో వచ్చిన ఫంక్షనాలిటీని తీసుకొని ఇంకా మోడిఫికేషన్స్ ఏమన్నా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక అవన్నీ అప్లై చేసుకుంటా నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2, అంటే మళ్ళీ ఫేజెస్ అన్ని రిపీట్ అవ్వాలి. అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్ మళ్ళీ జరగాలి.
సో మళ్ళీ జరిగిన తర్వాత ఇంక్రిమెంట్ 1 కి పోలిస్తే ఇంక్రిమెంట్ 2 కల్లా కొంచెం ఫంక్షనాలిటీ అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో ఆ ఫంక్షనాలిటీ అలాగా ఈ ప్రొసీజర్ మొత్తం కూడా కంటిన్యూస్ గా ఈ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే, ప్రతి ఒక్క ఇంక్రిమెంట్ లో మనం పార్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఒక కొత్త ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేసుకుంటూ వస్తాం, అంటే ఒక కొత్త న్యూ ఫీచర్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో దీంట్లో మనం వాటర్ ఫాల్ మోడల్లో ఏవైతే ఫేజెస్ ఒక లీనియర్ ఫ్యాషన్ లో జరుగుతాయని తెలుసుకున్నామో అదే లీనియర్ ఫ్యాషన్ లో ఫేజెస్ అన్ని కూడా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ ఒకటే ప్రొసీజర్ లో, అంటే లీనియర్ ఫ్యాషన్ లో, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతూ వస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ మనం వాటర్ ఫాల్ మోడల్ ని మనం రిపీటెడ్ గా అప్లై చేస్తామని చెప్పంటున్నాం అనమాట. ఓకే, ఆ వాటర్ ఫాల్ మోడల్ అని అనగానే మనకి మైండ్ లోకి వచ్చేది ఏంటి? ఫస్ట్ థింగ్, లీనియర్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఫేజెస్ ఉంటాయి. సో లీనియర్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం అదే అప్రోచ్ ని యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి సో అదే లీనియర్ ఫ్యాషన్ అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రతి ఒక్క ఇంక్రిమెంట్ లో. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టాప్ నుంచి ఎండింగ్ వచ్చేసరికల్లా మనకి ఒక అవుట్పుట్ అనేది కంప్లీట్ గా జనరేట్ చేసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ, కంప్లీట్ గా జనరేట్ చేసుకున్నాం. అదే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ మోడల్లో వచ్చేసరికల్లా ప్రతి ఒక్క ఇంక్రిమెంట్ అయిపోయేసరికల్లా కొంత పార్ట్, అంటే అవుట్పుట్ కి సంబంధించిన కొంత పార్ట్ వరకు ఎగ్జిక్యూట్ చేసుకొని డెలివర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రొసీజర్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ముందు ఇనిషియల్ గా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఆ ఉన్న ప్రొసీజర్ మొత్తాన్ని, అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఏం చేస్తారంటే మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క మాడ్యూల్ కి సంబంధించి ఈ ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్ మోడల్ అనేది అప్లై చేస్తే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని అవుట్పుట్ కింద జనరేట్ చేసుకుంటాం ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయేసరికల్లా. సో ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ కూడా అనాలిసిస్ ఫేజ్, తర్వాత డిజైన్, తర్వాత ఇంప్లిమెంటేషన్, సో ఇలా ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటా ఉండాల్సిందే ప్రతి ఒక్కసారి కూడా. సో స్టార్టింగ్ ఫ్రమ్ అనాలిసిస్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనం ప్రతి ఒక్క స్టెప్ ని కూడా లీనియర్ ఫ్యాషన్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. ఈవెన్ దో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మనకి సమ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని నెక్స్ట్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏవో అనాలిసిస్ చేసుకొని మళ్ళీ అనాలిసిస్ ఫేజ్ నుంచి మళ్ళీ ఎండింగ్ దాకా, అంటే మళ్ళీ ఫైనల్ గా టెస్టింగ్ దాకా వచ్చేటప్పుడు దాకా కూడా మనకి ఆ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి. చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ ఇస్తాం. డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఇనిషియల్ గా మనల్ని లింక్డ్ లిస్ట్ కి సంబంధించి ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నారు అనుకుంటాం. సో లింక్డ్ లిస్ట్ లో ప్రోగ్రామ్ లో దాంట్లో ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి? ఎవరో అన్మ్యూట్ చేయట్లేదమ్మా, మైక్రోఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. 41 రోల్ నెంబర్ 41 సెక్షన్ 1. లింక్డ్ లిస్ట్ లో మనం ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం చెప్పండి? దేనికి రెస్పాండ్ అవ్వకుండా అలా కూర్చుంటే కరెక్ట్ కాదు కదా. ఏంటి లింక్డ్ లిస్ట్ గుర్తులేదా? డేటా స్ట్రక్చర్స్ లో లింక్డ్ లిస్ట్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం? ఇన్పుట్ ఫస్ట్, ఇన్పుట్ లాస్ట్, యాడ్ ఎలిమెంట్స్, రిమూవ్ ఎలిమెంట్స్. సో ఇన్సర్షన్, డిలీషన్. సో ఇక్కడ మొత్తం కూడా మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా మనకి ఏం చేస్తాం, ప్రతి ఒక్క ఆపరేషన్ కి సంబంధించి సమ్ కోడ్ అనేది ఉంటది, సమ్ ఫంక్షన్ అనేది ఉంటది కదా. సో దాన్ని ఏం చేస్తాం, మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే ప్రోగ్రామ్ డెవలప్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మనకి చూసేదానికి
క్లమ్జీగా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఐడెంటిఫై చేయడం చాలా టిపికల్ గా ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, దీన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని ఆ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ లో మనం ఆ పర్టికులర్ ఆపరేషన్ కి సంబంధించిన ఫంక్షనాలిటీ అంతా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సర్ట్ ఫస్ట్ అన్నాం అంటే ఎలిమెంట్ ని స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేయాలి. సో స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేయడానికి మనం ఏ ప్రొసీజర్ చేసుకోవాలి, మనం ఏమేమి చేంజెస్ చేయాలి. ఆదిత్య ఉన్నావా? ఆదిత్య రోల్ నెంబర్ 71 దాట్ సెక్షన్ 2. ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. జాయిన్ అవుతున్నారు లెఫ్ట్ అయిపోతున్నారు, జాయిన్ అవుతున్నారు లెఫ్ట్ అయిపోతున్నారు. మీరు స్టార్టింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు అనే టైమింగ్ తో సహా మాకు రికార్డ్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా క్లాస్ లోంచి మధ్యలోంచి వెళ్ళిపోవడం ఇట్లా చేయొద్దు. క్వశ్చన్లు అడుగుతున్నానని వెళ్ళిపోతున్నారో తెలియదు, అసలు ఏం జరుగుతుందనేది తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోతున్నారు, క్లాస్ లోంచి లెఫ్ట్ అయిపోతున్నారు. అడిగిన దానికి రెస్పాండ్ అవ్వరు. మరి ఫోన్లు అక్కడ పక్కన పెట్టేసి మీరు వేరే పనులు చేసుకుంటా ఉంటారేంటి, అర్థం కావట్లేదు. కనీసం తెలుసనో తెలియదనో ఏదో ఒకటి చెప్తేనే కదా నెక్స్ట్ వేరే వాళ్ళని అడగడానికైనా ఛాన్స్ ఉండేది. అడిగిన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఆల్రెడీ తెలిసిందే కదా అడిగింది, కొత్త విషయం ఏం అడగలేదు కదా. కొన్ని తెలియకపోతే తెలియదని చెప్పాలి, అంతేగాని రెస్పాండ్ అవ్వకుండా అలా సైలెంట్ గా ఉంటే. ఎనీవేస్, సో ఇన్సర్ట్ ఫస్ట్ అనగానే మనం ఏం చేస్తాం అంటే హెడర్ నోడ్ ఉంటుంది కదా. సో హెడర్ నోడ్ లో మనం ఫస్ట్ నోడ్ కి సంబంధించిన లింక్ కి అడ్రస్ మనం ఫస్ట్ నోడ్ లో ఆ హెడర్ నోడ్ లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక కొత్త ఎలిమెంట్ ని హెడర్ నోడ్ లో ప్లేస్ చేయాలో అప్పుడు ఏం చేస్తాము, మనం ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఎలిమెంట్ కి సంబంధించిన అడ్రస్ తీసుకొచ్చి హెడర్ నోడ్ లో ప్లేస్ చేయాలి. సో హెడర్ నోడ్ లో ప్లేస్ చేయడం వల్ల ఆ హెడర్ నోడ్ లోంచి ఇప్పుడు ఫస్ట్ నోడ్ కి లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రావర్స్ చేసేటప్పుడు హెడర్ నోడ్ లో ఉన్న వాల్యూని తీసుకుంటే చాలు, అక్కడి నుంచి మనం కంటిన్యూస్ గా ఆ నోడ్స్ అన్నిటిని విజిట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా చేయాలి అని అంటే మనం ఏం చేస్తాము, సో దీనికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంది కదా. సో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా రావాలి. సో ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వచ్చే ఏవైతే స్టేట్మెంట్స్ దాంట్లో ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటా రావాలి. ఓకే, సో ఇట్లాగా మనం తీసుకున్న ప్రాజెక్ట్ లో ఏదైతే మాడ్యూల్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మాడ్యూల్ ఎలా వర్క్ చేయాలో దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ అంతా కూడా డెవలప్ చేసుకుంటారు. సో ఫంక్షనాలిటీ అలా డెవలప్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ కస్టమర్ కి రివ్యూ కింద చూపించిన తర్వాత మళ్ళీ ఏదన్నా మోడిఫికేషన్స్ కనుక ఉన్నాయి అని అంటే ఈ ఫంక్షనాలిటీతో పాటు మళ్ళీ సెకండ్ ఇంక్రిమెంట్ కి వచ్చేసరికల్లా
ఆ అనాలిసిస్ అంతా చేసుకుంటా, ఆ స్టెప్స్ అన్ని, ఆ ఫేజెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటా, నెక్స్ట్ తర్వాత ఫైనల్ ఎండింగ్ వచ్చేసరికల్లా మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ 2 మనం రిలీజ్ చేసుకుంటాం. సో ఇంక్రిమెంట్ 1 తో పోలిస్తే ఇంక్రిమెంట్ 2 కి వచ్చేసరికల్లా మనకి సమ్ ఎడిషనల్ ఫంక్షనాలిటీ అనేది యాడ్ అవుతుంది. సో అలా ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేసుకుంటా మనం ప్రోగ్రామ్ మొత్తాన్ని అంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటా వస్తాం. ఓకే, దీంట్లో ఉన్న ఫేజెస్ ఏంటి? సో ఫేజెస్ మనం జస్ట్ 4 ఫేజెస్ చెప్తాం ఇక్కడ. రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, కోడ్ అండ్ టెస్ట్. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మనం ఇనీషియల్ గా ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్, కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకొని దాన్ని బట్టి ఫంక్షనాలిటీని బట్టి, సో ఫంక్షనాలిటీ ఎంతవరకు మనం ఆ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఎలాంటి ఫంక్షనాలిటీ డెవలప్ చేసుకోవాలి, సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ప్యూర్ గా తెలుసుకొని ప్రాపర్ గా తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రాజెక్ట్ ప్రెసెంట్ కరెంట్ ఎగ్జిక్యూట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా యూటిలైజ్ చేయొచ్చా, తర్వాత ఆల్రెడీ అట్లాంటి ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ ని ఎవరినైనా తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయొచ్చా. సో ఇలాంటి పూర్తి అనాలిసిస్, కంప్లీట్ అనాలిసిస్ మొత్తం కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో చేస్తారు. సో వన్స్ ఇలా రిక్వైర్మెంట్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజైన్ ఫేజ్ కి వెళ్తుంది. సో ఇలా డిజైన్ ఫేజ్ కి వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్ని ప్రాపర్ గా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన డిజైన్ అంతా కూడా చేస్తారు. అంటే సపోజ్ ఇక్కడ మనం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, తర్వాత ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఈ డిజైనింగ్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ వన్స్ ఇట్లా డిజైన్ అంతా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కోడింగ్ ఫేజ్ కి వెళ్తాం. సో కోడింగ్ ఫేజ్ లో ఇప్పుడు మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని తర్వాత డిజైనింగ్, దానికి సంబంధించిన డిజైనింగ్ అంతా తీసుకొని ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామ్స్ ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి, సో దానికి సంబంధించిన కోడ్ ఎలా జనరేట్ చేయాలి, సో ఈ కోడింగ్ మొత్తం కూడా ఈ కోడింగ్ ఫేజ్ లో జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కోడింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక స్టాండర్డ్స్ అనేవి, కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి, కోడింగ్ స్టాండర్డ్స్. అవేంటంటే ఎప్పుడైనా సరే కోడింగ్ చేసేటప్పుడు కస్టమర్ ఎవరైతే ఇండస్ట్రీని అప్రోచ్ అవుతారో వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు. అంటే వీళ్ళు యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటి, తర్వాత వీళ్ళు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ ఏంటి, తర్వాత వీళ్ళు యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనేది ప్యూర్ గా తెలియదు. ఈవెన్ దో తెలియకపోయినా ఇవి కొన్ని స్టాండర్డ్స్ ని ఫాలో అవుతా అంటే ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళు అంటే వేరే ఎక్స్పర్ట్స్ కి చూపించినప్పుడు వాళ్ళు కూడా క్లియర్ గా అర్థం చేసుకునేలాగా కోడింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో అన్నెసరీగా ఎక్కువ టిపికల్ కోడింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయకూడదు. ప్రోగ్రామింగ్ కి సంబంధించి టిపికల్ కోడింగ్ అంతా కూడా చేయకుండా ఉండేలాగా కోడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. సో అలా చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే సో వేరే పర్సన్స్ ఎవరన్నా అంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కస్టమర్ వేరే పర్సన్స్ కి అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా కోడింగ్ చూపించినా సో ప్యూర్ గా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. దాని తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉన్న పీపులే తర్వాత వేరే వాళ్ళు ఏదన్నా దీన్ని అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. అది జరగాలి అని అంటే కంపల్సరీగా ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. టిపికల్ కోడింగ్ అంతా పెట్టకుండా సో కామన్ గా ఈజీగా ఉండే ఫార్మాట్ లోనే కోడింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్స్ కోడింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఏంటంటే ఇంక్రిమెంట్ టెస్టింగ్. సో టెస్టింగ్ లో ఏం చేస్తామంటే సో ఇప్పుడు మనం డెవలప్ చేసిన కోడ్ కి సంబంధించిన డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక, కోడింగ్ కి సంబంధించి ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయడం. సో అదంతా టెస్టింగ్ ఫేజ్ లో జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా కంప్లీట్ గా కోడింగ్ టెస్టింగ్ ప్రాపర్ గా జరగకపోతే ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు. సో ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో. సో అందుకని చెప్పి కోడింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే టెస్టింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా ప్రాపర్ గా చేయలేదు అని అంటే మాత్రం ప్రాజెక్ట్ ఫెయిల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ప్రాపర్ గా కోడింగ్ ఉండాలి,
తర్వాత ఆ కోడింగ్ కి సంబంధించి టెస్టింగ్ కూడా జరగాలి ప్రాపర్ గా. సో టెస్టింగ్ ప్రాపర్ గా జరగకపోతే యూజర్ కి వన్స్ కస్టమర్ కి ప్రాజెక్ట్ డెలివర్ చేసేసిన తర్వాత అతని ఎన్విరాన్మెంట్ లో అంటే అతని సిస్టమ్ లో కావచ్చు, వాళ్ళ ఆఫీస్ లో కావచ్చు, ఎక్కడైనా ఎర్రర్స్ కనుక రైజ్ అయితే మళ్ళీ కస్టమర్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని సార్లు వాళ్ళు కూడా కంప్లైంట్స్ కూడా, కేసెస్ కూడా ఆ, పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ దిస్ టైం లోపల వాళ్ళకి ప్రాజెక్ట్ కావాలన్నారు, దానికి తగ్గట్టుగా అమౌంట్ పే చేస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు సో ప్రాపర్ గా కోడింగ్ అనేది ఆ, చేసి దానికి సంబంధించిన టెస్టింగ్ సరిగా చేయకుండా ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేసామంటే కంపల్సరీగా చాలా ఇష్యూస్ రైజ్ అవుతాయి. అందుకని టెస్టింగ్ కూడా ప్రాపర్ గా జరగాలి. ఓకే, సో ఇలా అన్ని ఫేజెస్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, కోడింగ్, తర్వాత టెస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ గా రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఇంక్రిమెంట్ 1 వస్తుంది. సో ఇంక్రిమెంట్ 1 వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక పార్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసుకుంటాం. సో దీని తర్వాత మళ్ళీ అడిషనల్ గా ఇంకేవైతే ఫీచర్స్ కావాలో దానికి సంబంధించిన కోడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగా ప్రాసెస్ అనేది రిపీటెడ్ గా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకో కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ మోడల్లో మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఇంక్రిమెంట్ తర్వాత ఏదైతే అవుట్పుట్ మనకి వచ్చిందో దాన్ని మనం కోర్ ప్రోడక్ట్ అంటాం. కోర్ ప్రోడక్ట్. ఓకే, సో కోర్ ప్రోడక్ట్ అంటాము. దీని తర్వాత దీనికి అడిషనల్ గా ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి నెక్స్ట్ వర్షన్స్ రిలీజ్ చేసుకుంటాం కదా, వాటిని స్ట్రిప్ డౌన్ వర్షన్స్ అంటాం. స్ట్రిప్ డౌన్ వర్షన్స్. ఫస్ట్ వర్షన్ ని అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ ని కోర్ ప్రోడక్ట్ అంటాము. దాని తర్వాత అడిషనల్ గా మనం ఫంక్షనాలిటీస్ యాడ్ చేసుకుంటా నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ అనేవి రిలీజ్ చేసుకుంటా వస్తాం కాబట్టి వాటిని స్ట్రిప్ డౌన్ వర్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటే ప్రాజెక్ట్ లో, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తక్కువ మంది ఉన్నారు అనుకోండి ఎంప్లాయీస్. సో తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాసెస్ మోడల్ చూస్ చేసుకోవడం వల్ల దాంట్లో చాలా బెనిఫిట్ ఉందంటే తక్కువ మంది పీపుల్ తోనే ఈ ఇంక్రిమెంట్ మోడల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లా తక్కువ మందితో ఈవెంట్ స్టార్ట్ చేసినా కొంత టైం పీరియడ్ తర్వాత ఎక్కడైతే ఎక్కువ మంది కావాల్సి వస్తారో ఆ టైంలో ఎక్కువ మందిని ఇంకా కావాలంటే రిక్రూట్ చేసుకుంటా, లేదంటే ఉన్న టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడము. సో ఇలాంటి ఫర్దర్ మోడిఫికేషన్స్ చేసుకుంటా నెక్స్ట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని పెంచుకోవచ్చు. సో అందుకని చెప్పి తక్కువ మంది కనుక ఒక ఇండస్ట్రీలో ఉంటే కనుక అప్పుడు ఎక్కువ ఈ మోడల్ అనేది చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో టెక్నికల్ రిస్క్స్ అనేవి తక్కువగా ఉండేలాగా చూడొచ్చు ఈ మోడల్లో. ఎందుకు చెప్తున్నామంటే టెక్నికల్ రిస్క్స్ తక్కువ ఉంటాయని చెప్పి ఇక్కడ మనం ప్రాసెస్ మోడల్ తీసుకున్న వెంటనే మనకి మన ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయేసరికల్లా ఒక సమ్ ఫంక్షనాలిటీతో అవుట్పుట్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. సో ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎవాల్యుయేషన్ కి చూపిస్తున్నాం. సో కస్టమర్ కి ఎవాల్యుయేషన్ కి చూపించినప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్ సాటిస్ఫై అయితే సరే సరే, ఒకవేళ కస్టమర్ కి ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని బేస్ చేసుకొని సెకండ్ ఇంక్రిమెంట్ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ లో మనం ప్రతి ఒక్క ఫేజ్ లో ప్రతి ఒక్క ఇంక్రిమెంట్ లో కోడింగ్ తర్వాత టెస్టింగ్ అనేది ప్రాపర్ గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టెక్నికల్ రిస్క్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అది మెయిన్ బెనిఫిట్ ఇంక్రిమెంటల్ మోడల్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ మ్యామ్. సరే అయితే నేను నెక్స్ట్ అప్లికేషన్స్ అడ్వాంటేజెస్. అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మా, ఎక్కడన్నా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను, పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ మోడల్ ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు దీన్ని.
సో ఈ మోడల్ ని ఎక్కువ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ అనేవి ముందే ఇనీషియల్ గా ప్రాపర్ గా తెలుసుకుంటాము, అంటే రిక్వైర్మెంట్స్ అనేవి క్లియర్ గా ఉంటాయో. సో రిక్వైర్మెంట్స్ క్లియర్ గా ఉన్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇంక్రిమెంట్ కి ఎందుకు వెళ్తున్నాము అని చెప్పి. సో ఈవెన్ దో రిక్వైర్మెంట్స్ అనేవి క్లియర్ గా ఫస్టే తెలుసుకొని ఉన్నా, సో ఒక ఫంక్షనాలిటీ అనేది డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ కి కొంచెం ఇంకా ఎడిషనల్ గా రిక్వైర్మెంట్స్ కావాల్సి రావచ్చు కదా. అలాంటి కేసులో వాళ్ళు మోడిఫికేషన్స్ అడుగుతారు, అందుకని చెప్పి మళ్ళీ మనం సెకండ్ ఇంక్రిమెంట్ కి వెళ్తున్నాం. ఓకే, సో అందుకనే మనకి మోస్ట్లీ రిక్వైర్మెంట్స్ అనేవి ముందే క్లియర్ గా ఉంటే గనక దాన్ని బేస్ చేసుకొని తర్వాత మనం మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం అని ఇంకొక పాయింట్ చెప్పుకున్నాను సరే. సో ఆ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేటప్పుడు ముందే ప్రాపర్ గా రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలిస్తే ఆ మాడ్యూల్స్ ప్రాపర్ గా డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ లోనే మనం ఇన్సర్ట్ ఫస్ట్, ఇన్సర్ట్ లాస్ట్, తర్వాత డిలీట్ ఫస్ట్, డిలీట్ లాస్ట్ అంటున్నాం. సో ఇక్కడ మనం 4 ఫంక్షనాలిటీస్ గురించి, 4 పార్ట్స్ కింద 4 ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో కస్టమర్ ఇనిషియల్ గా ఈ 4 అడిగారు, ఏంటి ఇన్సర్ట్ ఫస్ట్ కావాలి, ఇన్సర్ట్ లాస్ట్ కావాలి, తర్వాత డిలీట్ ఫస్ట్ కావాలి, డిలీట్ లాస్ట్ కావాలి అని అడిగారు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, సో ఈ 4 ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ప్రతి ఒక్క పార్ట్ ని ఇండివిజువల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకుంటూ వస్తాం. దీని తర్వాత ఏమవుతుంది, వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది అవుట్పుట్ కింద చూపించినప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, ఓకే ఇన్సర్ట్ ఫస్ట్ చేసాము, ఇన్సర్ట్ లాస్ట్ చేసాము, మరి మిడిల్ లో చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయకూడదు, చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం అడుగుతారు, సో మాకి ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్ కూడా కావాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ ఆ మాడ్యూల్ కి సంబంధించి కోడింగ్ అదంతా డెవలప్ చేసుకోవడము, ఆ ప్రొసీజర్ అంతా మళ్ళీ కంప్లీట్ చేస్తాం. అలాగే డిలీట్ ఫస్ట్ అనో డిలీట్ లాస్ట్ అనో, మళ్ళీ డిలీట్ మిడిల్ లో డిలీట్ చేయకూడదా. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్ గా ఈవెన్ దో అన్ని రిక్వైర్మెంట్స్ క్లియర్ గా గ్యాదర్ చేసిన కొన్ని సార్లు అవి మోడిఫికేషన్స్ అవుతా ఉండడం వల్ల వాటికి ఎన్హాన్స్మెంట్స్ తర్వాత వర్షన్స్ కావాల్సి రావడం వల్ల కొత్త కొత్త ఫీచర్స్ కావాలి అని అడగడం వల్ల మనం ఇంకా ఇంక్రిమెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లో వర్షన్స్ ఉన్నాయి, 2007 ఉంది, తర్వాత ఇప్పుడు మనం 2010, దాని తర్వాత 2013 వర్షన్ ఉంది. సో ఇప్పుడు 2007, 2010, దాని తర్వాత 13 వర్షన్ చూసినప్పుడు సో 2007 లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ మనం 2010 లో ఉన్నాయి, కాకపోతే ఏంటి వాటిని ఇంకా ఎన్హాన్స్ చేసి దాంట్లో ఇంకా కొంచెం ఫంక్షనాలిటీ యాడ్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు కదా. సో మొత్తం కంప్లీట్ గా మార్చట్లేదు, కాకపోతే ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది ఇంక్రిమెంట్ మోడల్. నెక్స్ట్, వెన్ డిమాండ్ ఫర్ ఎన్ ఎర్లీ రిలీజ్ ఆఫ్ ప్రోడక్ట్ అరైజెస్. సో కస్టమర్ ఒకవేళ ప్రోడక్ట్ రిలీజ్ అనేది ముందే కావాలని అడిగారు అనుకోండి, సో అలాంటి కేసులో మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ 1 తర్వాత ఇప్పుడు మనం ఇందాక డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ లోనే ఇన్సర్ట్ ఫస్ట్, ఇన్సర్ట్ లాస్ట్ కంప్లీట్ చేసేసి అవుట్పుట్ అనేది క్రియేట్ చేసేసాం, అంటే ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాం, అది కస్టమర్ కి అడిగారు. సో అంతవరకు చూపించేయచ్చు కదా. సో ఇంకా తర్వాత దానికి సంబంధించి ఇంకా అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఏం యాడ్ చేయాలో ఫర్దర్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ లో స్కిల్డ్ ఆర్ ట్రైన్డ్ పీపుల్ లేకపోతే, ఇందాక చెప్పుకున్నాం కదా తక్కువ మంది పీపుల్ ఉన్నప్పుడు అని చెప్పి, దాంతో పాటు ఎక్కువ స్కిల్స్ కనుక వాళ్ళకి లేకపోతే, అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఎప్పుడు అడ్వాన్స్డ్ గా చేంజెస్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా. సో ఆ అడ్వాన్సెస్ కి తగ్గట్టుగా మేబీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు వీళ్ళకి అంత స్కిల్డ్ పీపుల్ లేరనుకోండి, సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అలాంటి కేసెస్ లో కూడా ఈ మోడల్ అనేది తీసుకోవడం వల్ల ఇప్పుడు అడిషనల్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలన్నప్పుడు ఫర్దర్ గా వాళ్ళు ఏం చేస్తారంటే స్కిల్డ్ పీపుల్ ని ట్రైన్ చేసుకోవడం ఆర్ స్కిల్డ్ పీపుల్ ని హైర్ చేసుకోవడము, లేదంటే ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఇదంతా వాళ్ళు ఫర్దర్ గా చేసుకుంటా ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు. సో అలాంటి కేసెస్ లో కూడా ఈ మోడల్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వెన్ హై రిస్క్ ఫీచర్స్ అండ్ గోల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత గోల్స్ అనేవి ప్రాపర్ గా మనం డిజైన్ చేసుకున్న కేసెస్ లో కూడా ఇంక్రిమెంట్ మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత ఈ మోడల్ అనేది మోస్ట్లీ మనం వెబ్ అప్లికేషన్స్ లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ ఇంక్రిమెంట్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. సో వెబ్ అప్లికేషన్స్ అంటే సపోజ్ మనల్ని ఫామ్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, సో లేదంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి. సో వెబ్సైట్ చేయమన్నప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయమన్నప్పుడు మనల్ని వాళ్ళు కొన్ని ఫీచర్స్ అడుగుతారు. హోమ్ ట్యాబ్, తర్వాత కాంటాక్ట్ అస్, తర్వాత కస్టమర్ తో ఇంటరాక్షన్ కి ఇలాగా. సో ఇప్పుడు ఎడిషనల్ గా వాళ్ళు యాడ్ కావాలనుకుంటున్న ఎడిషనల్ ఫీచర్స్ కి సంబంధించి కొత్త ట్యాబ్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి అప్లికేషన్స్ లో మనకి మోస్ట్లీ ఈ ఇంక్రిమెంట్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫీచర్స్ యాడ్ చేసుకోవడమే కదా, కంప్లీట్ మోడిఫికేషన్ చేయట్లా, మనం కొత్తగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తాం. అందుకని చెప్పి అలాంటి అప్లికేషన్స్ లో కూడా మనం ఇంక్రిమెంట్ మోడల్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికల్లా ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ డెలివరీ ఫాస్ట్ గా ఉంటుంది. తర్వాత డెలివరీ కాస్ట్, ఇనీషియల్ డెలివరీ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే తక్కువ మంది పీపుల్ తోటి ముందే ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తా ఒక ఇంక్రిమెంట్ రిలీజ్ చేసేసరికల్లా ఒక సమ్ ఫంక్షనాలిటీ అనేది వాళ్ళు దాంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకా తర్వాత ఎన్హాన్స్మెంట్స్ అడుగుతా ఉన్నప్పుడు ఒకవేళ స్కిల్డ్ పీపుల్ కావాలనుకోండి, సో స్కిల్డ్ పీపుల్ కావాలనుకున్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన ఎడిషనల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి అప్పుడు కాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కోర్ ప్రోడక్ట్ అనేది ఇనీషియల్ గా డెవలప్ చేస్తారు, దాని తర్వాత ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాం. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ అది. తర్వాత ఇక్కడ టెస్టింగ్ అనేది రిగ్రెషన్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తాము. సో ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఏంటంటే మనకి ప్యూర్ గా కంప్లీట్ అనాలిసిస్ చేసి అవుట్పుట్ అనేది ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం. సో దీని వల్ల ఫాల్ట్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిటెక్ట్ చేసి దాని తర్వాత చేంజెస్ అనేవి అప్పటికప్పుడు ప్రతి ఇటరేషన్ లో ప్రతి సైకిల్ లో కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత టెస్టింగ్, డీబగ్గింగ్ మిగతా మెథడ్స్ తో పోలిస్తే ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ లో. ఎందుకని చెప్తున్నామంటే సో కోడింగ్ అనేది మనం చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ అంటే తక్కువ, సపోజ్ ఇన్సర్ట్ ఫస్ట్ అన్నాం, అది చిన్న ఫంక్షన్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం ఈజీ. సో అందుకని చెప్పి ఇక్కడ టెస్టింగ్, డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న పార్ట్స్ కదా మనం డివైడ్ చేసింది, సో చిన్న చిన్న పార్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఈజీ కాబట్టి, సో దాన్ని టెస్ట్ చేయడం కూడా ఈజీ కాబట్టి అది ఈజీ ప్రొసీజర్. నెక్స్ట్ ప్రతి రిలీజ్ తోటి ఒక కొత్త ఫీచర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత కస్టమర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క ఫీచర్ తోటి వాళ్ళకి సాటిస్ఫై అయ్యారా లేదా అనేది వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టు ఎడిషనల్ మోడిఫికేషన్స్ కావాలంటే కనుక చెప్పడము, లేదంటే ఉన్న ఫీచర్స్ ని వాళ్ళు సాటిస్ఫై అయితే కనుక ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏం కావాలి అనేది ఈ ఇంటరాక్షన్స్ ద్వారా, రివ్యూ మీటింగ్స్ ద్వారా ప్రాపర్ గా కన్వే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఇస్ రెడ్యూస్డ్. సో చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి సపోజ్ మనం ఇప్పుడు ఎడిషనల్ గా యాడ్ చేయడం తేలిక, కంప్లీట్ గా చేంజ్ చేయడం డిఫికల్ట్ కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మొత్తం కంప్లీట్ చేంజెస్ మనం అడగట్లేదు, సో ఎడిషనల్ ఫీచర్స్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వర్క్ లోడ్ ఈస్ లెస్. సో వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది పీపుల్ తోటి ఇనీషియల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో వాళ్ళ మీద మనకి ఇక్కడ ఎక్కువ వర్క్ లోడ్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. సో చిన్న చిన్న పార్ట్స్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రెషర్ తగ్గుతుంది. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికల్లా రిక్వైర్స్ గుడ్ అనాలిసిస్. సో అనాలిసిస్ అనేది ప్రాపర్ గా ఇందాక ఫస్ట్ మనం చూసిన ఇది ఉంది చూసారా, అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ క్లియర్లీ అండర్స్టూడ్. సో అలాగా ఇక్కడ డిసడ్వాంటేజెస్ లో
ఆ అనాలిసిస్ అనేది ప్రాపర్ గా చేయకపోతే కనుక ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ ప్రాపర్ అనాలిసిస్ బట్టే మనం ప్రాపర్ గా మాడ్యూల్స్ కింద డివైడ్ చేయడము, ఫంక్షనాలిటీస్ అన్ని యాడ్ చేసుకుంటూ రావడం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఒకవేళ ప్రాపర్ అనాలిసిస్ కనుక లేకపోతే కంపల్సరీగా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత రిజల్టింగ్ కాస్ట్ మే ఎక్సీడ్ ద కాస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇందాక చెప్పినట్టుగా సో ఇనీషియల్ గా తక్కువ మంది పీపుల్ తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సో స్కిల్డ్ పీపుల్ ని హైర్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎడిషనల్ గా పే చేయాలి, వాళ్ళు సాలరీస్ ఎడిషనల్ గా పే చేయాలి. సో ఇనీషియల్ కాస్ట్ తక్కువైనా తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న కాస్ట్ కి దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ఎన్ ఇటరేషన్ ఇస్ రిజిడ్ అండ్ డు నాట్ ఓవర్లాప్ ఈచ్ అదర్. సో ప్రతి ఒక్క ఇటరేషన్ అనేది కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకి ఓవర్లాప్ ఏం అవ్వవు. సో మనం వాటర్ ఫాల్ మోడల్లో ఓవర్ ల్యాపింగ్ అనేది లేదు కదా, ఇక్కడ కూడా ఈ ఫ్లో లో కూడా ఓవర్ ల్యాపింగ్ ఎక్కడ ఉండదు. సో వన్స్ ఒక ఇంక్రిమెంట్ అయిపోయేసరికల్లా సమ్ అవుట్పుట్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ సైకిల్ రిపీట్ చేస్తామే తప్ప ఎక్కడ కూడా ఒక ఫేజ్ ఇంకొక ఫేజ్ మీద ఓవర్ ల్యాప్ అవ్వదు. కంప్లీట్ గా ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తాం కాబట్టి. యాజ్ అడిషనల్ ఫంక్షనాలిటీ యాజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్ ప్రాబ్లమ్స్ మే అరైజ్ రిలేటెడ్ టు సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఇంకొక లాస్ట్ ఇష్యూ ఏంటంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్. అంటే డిజైన్ ఫేజ్ లో మనం ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకుంటాం కదా, సో అలా డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్కిటెక్చర్ లో మోడిఫికేషన్స్ చేయాలి. సో ఆర్కిటెక్చర్ లో మోడిఫికేషన్స్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కేసెస్ లో మొత్తం కంప్లీట్ గా ఆర్కిటెక్చర్ చేంజ్ చేయడం అనేది ఈజీ టాస్క్ కాదు. ఇప్పుడు సపోజ్ మనం బిల్డింగ్ కి సంబంధించి డిజైన్ ఇలాగా అని చెప్పి డ్రా చేసుకున్నాం ఇనిషియల్ గా. డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఎడిషనల్ గా నాకు ఇక్కడ ఇలాగా పార్కింగ్ స్పేస్ కావాలి ఎడిషనల్ గా, లేదంటే ఇక్కడ ఇట్లా బాల్కనీ కావాలి, తర్వాత ఇలా ఫ్లోర్ లో ఈ చేంజెస్ కావాలి ఆ చేంజెస్ కావాలన్నారు అనుకోండి, ఇప్పుడు మొత్తం ప్లాన్ లో మోడిఫికేషన్స్ చేయడం అంటే చాలా టిపికల్ కదా. సో అలాంటి చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఈ ఫంక్షనాలిటీ ఎడిషనల్ గా యాడ్ చేసుకోవడం వల్ల మనం ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రతిసారి ఇట్లా మోడిఫికేషన్స్ చేయడం వల్ల ఆర్కిటెక్చర్ లో చేంజెస్ చేయాలి కాబట్టి. సో అదొక డిసడ్వాంటేజ్. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్ అమ్మా. అర్థమైందా అమ్మా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది. మోస్ట్లీ మనకి కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతుంది అంటే అడ్వాంటేజెస్ లో డిసడ్వాంటేజెస్ లో ప్రతి ఒక్క ప్రాసెస్ మోడల్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్లికేషన్స్ ఒకటి. సో మనం ప్రాసెస్ మోడల్లో ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుంటే వాటినే అప్లికేషన్స్ కింద తర్వాత అడ్వాంటేజెస్ కింద రాయడానికి ఛాన్స్ ఉంది. నేను మొన్న కూడా అన్నాను కదా, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కంపారిటివ్ గా నేర్చుకోండి. కొన్ని కంపారిటివ్ గా నేర్చుకోవచ్చు. సో అలా కంపారిటివ్ గా ఎక్కడైతే నేర్చుకోవచ్చో అవన్నీ గనక మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇంకా అమ్మా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మ్యామ్ ఉన్న ప్రాసెస్ మోడల్స్ లో ఏది బెంచ్ మార్క్ మోడల్ మ్యామ్? ఏంటమ్మా? ఉన్న ప్రాసెస్ మోడల్స్ లో ఏది